వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో అగ్నివలయ సూర్యగ్రహణం అనేది అనులార్ సోలార్ ఎక్లిప్స్ను సూచిస్తుంది. ఇది చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పలేక మధ్యలో చీకటి వృత్తం మరియు చుట్టూ మండే అగ్నివలయం లాంటి అద్భుత దృశ్యాన్ని సృష్టిస్తుంది. 2026 ఫిబ్రవరి 17న ఈ గ్రహణం జరుగుతుంది. ఇది సంవత్సరంలో మొదటిది మరియు 4 గంటల 32 నిమిషాల పాటు కొనసాగుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషాలకు గరిష్ట దృశ్యం కనిపిస్తుంది. అగ్నివలయం 2 నిమిషాల 20 సెకండ్లు కొనసాగుతుంది. ఇది కేవలం దక్షిణ అమెరికా భాగాలలో పూర్తిగా అగ్నివలయ దృశ్యం కనిపిస్తుంది. భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎలాంటివి పాటించవలసిన అవసరం లేదు. కుంభరాశిలో జరిగే ఈ గ్రహణం 12 రాశులపై ప్రభావం చూపుతుంది. కొన్ని రాశుల వారికి శుభం కలుగుతుంది, కానీ జాగ్రత్తలు అవసరం. గ్రహణం సమయంలో ఆచారాలను, మంత్రాలను పాటించడం మంచిది. ప్రధానంగా కుంభ, కర్కాటక, సింహ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మకరం, మేషం, వృషభం, కన్య, ధనస్సు, సింహ, కుంభరాశుల వారికి ధనవృద్ధి, విజయాలు, భాగ్య మార్పులు సంభవిస్తాయి. మిథున, తుల, కుంభరాశి వాళ్ళు విష్ణు సహస్రనామం పారాయణం పఠించడం మంచిది. పేదలకు అన్నదానం చేయాలి. గర్భిణీ స్త్రీలు అయితే జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో సూర్యుడిని నేరుగా చూడకూడదు, బయటకు వెళ్ళకూడదు, భోజనం చేయకూడదు. గర్భిణీలు ఇంట్లోనే ఉండి తలుపులు, కిటికీలు మూసి మంత్రాలను పఠించాలి. గ్రహణానికి 12 గంటల ముందు స్నానం చేసి భోజనం చేసేయాలి. అగ్నివలయ సూర్యగ్రహణం గ్రహణ దోష నివారణకు సూర్యదేవ పూజలు చేసుకోవాలి. సూర్యదేవుని మంత్రాలను జపించాలి. సూర్యునికి కెంపు, చందనం, పుష్పాలు, గోధుమలు, బెల్లం సమర్పించి ఆదిత్య హృదయ స్తోత్రం లేదా సూర్య గాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. గ్రహణం సమయంలో ధ్యానం చేసి గ్రహణం తర్వాత స్నానం చేయాలి. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించకపోయినా సరే పాటించవలసిన పద్ధతులను పాటించితే చాలా మంచిది. మీరు కూడా ఈ గ్రహణాన్ని పాటించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.